मसीह प्रेम करता है दीवानों, यीशु मसीह चंगाई करता है दीवानों, यीशु నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయా. హల్లెలూయా. మంచిది. ఈరోజు కొంత మాటలు మనం విందాం, సమయం చూద్దాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలోకి రండి. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. 15వ అధ్యాయంలో ఒక వృత్తాంతం ఉంది. చాలాసార్లు మనం కుమారుని కొరకు పెద్ద కొడుకు మాట్లాడుకున్నాం, కానీ ఈ వృత్తాంతంలో తండ్రి గురించి కొన్ని మాటలు ఉన్నాయి, తండ్రి యొక్క బాధ్యతల గురించి కొన్ని మాటలు ఉన్నాయి, తండ్రి యొక్క నైజం గురించి దీంట్లో ఉంది. మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచ్చిన. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు, ఒక మనుష్యునికి ఏమన్నారంటే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడంట తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, ఇక్కడ చూస్తే మనకు తెలుసు, దీన్ని అంటాం మనం పారబుల్, ఒక ఉపమానము. తప్పిపోయిన కుమారుడు, లేకపోతే ప్రాడికల్ సన్ అని, మాట వినని వాడి గురించి మనం వింటాం. కానీ ఇక్కడ తండ్రిని చూసినప్పుడు తండ్రి ఎలాగున్నాడో తెలుసా? ఆస్తిమంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం ఎలా బ్రతికామో మనకు తెలియదు. ఒకప్పుడు అపవాది కింద ఉన్నప్పుడు దరిద్రత యొక్క ఏలుబాటులో మనం ఉన్నాం. దరిద్రత మన మీద తాండవించింది. ఎప్పుడు దరిద్రులుగా ఉన్నాం, అప్పులు చేసేవాళ్ళుగా, అడుక్కునేవాళ్ళుగా, ఎంతో భయంకరంగా ఒక పూట గడిస్తే గడవని స్థితిలో ఉన్నాం. కానీ ప్రభులోకి వచ్చినాక దరిద్రతకు మన మీద ఎంత మాత్రం కూడా స్థానము లేదు. తండ్రులు వినండి, మనం ఎలాగుండాలో తెలుసా? ఆస్తిమంతులుగానే ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ఈరోజు చాలాసార్లు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని వాక్యం ప్రకటిస్తూ వాళ్ళు క్రైస్తవ లోకం, నేను ఎప్పుడు అంటాను, నేను చాలాసార్లు మిమ్మల్ని మోటివేట్ చేసి చెప్తున్నాను. ఫుడ్ బిజినెస్ చూడండి, ఎవరిది ఫుడ్ బిజినెస్ అంతా? మనకేమైనా ఉందా బిజినెస్?
మన బిజినెస్ ఇదే, పనికి వెళ్ళాం, తింటాం, ఎయిర్ ఫోర్స్ అనమాట. మనం వచ్చేసరికి నో బిజినెస్ నథింగ్. ఎంతసేపు కూడా మన పరిస్థితి ఏంటంటే ఏ రోజు గడిచిపోతే ఆ రోజు చాలా అన్నట్టుగా బ్రతుకుతాం మన మైండ్ అంతా. నేను ఒక వాక్యం చూపిస్తా ఈరోజు, మీ బుర్ర చాలా, పరలోకం కూడా మీకు ఉండదని నేను చూపిస్తున్నా. మీకు దరిద్రులకి పరలోకం ఉండదు. చూపిస్తా వాక్యం, చూస్తారా? మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలోకి రండి, 25:32. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. దేవుని ఎదుట పోగు చేయబడ్డాం మనం అందరం. గొల్లవాడు మేకల్లో నుండి, గొల్లవాడు ఏం చేశాడు? మేకల నుంచి గొర్రెలను వేరుపరచునట్లు, గొర్రెలను ఏం చేశాడు? వేరుపరిచాడు. ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, కుడివైపు ఏం చేశాడు? గొర్రెలను, ఎడమ వైపున మేకలను, ఎడమ వైపు మేకలను పెట్టాడు. అప్పుడు రాజు అన్నాడు, తన కుడివైపున ఉన్న వారిని చూసి, కుడివైపు ఎవరున్నారు? గొర్రెలు ఉన్నాయి కదా, దేవుని బిడ్డల వాళ్ళు. ఏమన్నాడు తెలుసా? గొర్రెలను చూచి ఈ మాట అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అంటే ఆశీర్వదించబడిన వారు మాత్రమే, దేవుని చేత ఆశీర్వాదం పొందిన వారు మాత్రమే లోకం పుట్టినది మొదలుకొని మనకు సిద్ధపరిచి ఉంచిన రాజ్యములోనికి వాళ్ళు వెళ్తారంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైందా? అందుకే నేను చెప్పేది, అమ్మా ఇక్కడ నువ్వు ఆశీర్వదించబడుకోకుండా ఆశీర్వాదము కూడిన ప్రదేశంలో నువ్వు ఉండలేవు. ఇక్కడ మీరు అనొచ్చు వెంటనే, పాస్టర్ గారు మరి లాజర్ ఏంటండి అని. లాజరుకి చెప్పమంటారా? లాజరు ఉన్న సమయంలో మరి ఆయన అలాగే బ్రతికాడు, యథార్థతగా ఉన్నాడు, కానీ ఆ విధంగా దేవుని సందులో. కానీ ప్రభు యొక్క వాగ్దానం ఒకటి ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇటు రండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభును ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, జాగ్రత్తగా ఆయన ఎవరంట? ఎవరు? మీరు ఆరాధించే దేవుడు ఎవరంట? చెప్పండి, మీరు ఆరాధించే దేవుడు ఎవరు? ఆయన ధనవంతుడై ఉండి, మీరు తన దారిద్ర్యము వలన, ఆయన దరిద్రము వలన ధనవంతులు కావాలనని, మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎవరి నిమిత్తం దరిద్రుడైపోయాడు? నువ్వు ధనవంతుడై ఆశీర్వదించబడితే, దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా అనే మాట పలకాలి అంటే ఖచ్చితంగా నీ ఇంట్లో, నీ ఒంట్లో ఏముండకూడదు? దరిద్రతకు స్థానము లేదు. దరిద్రత అనేది ఒక కర్స్, దరిద్రత అనేది ఒక శాపం. దరిద్రత ఉన్న చోట ఎవరున్నారో తెలుసా? దెయ్యం ఉంది. దెయ్యం ఉన్న చోట ఆశీర్వాదం ఉండదు. దెయ్యం ఉన్న చోట దరిద్రత ఉంది. కాబట్టి దరిద్రతలో ఉన్న వాళ్ళు దెయ్యము చేత ఏలుబాటులో ఉన్నారు. దరిద్రత లేకుండా ఉండాలని దేవుడంట మనల్ని ఏం చేశాడంట? మన దరిద్రత అంతా తీసేసుకుని మన ధనవంతులుగా చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇప్పుడు తండ్రి ఎలాగుండాలి? ఈ తండ్రి ఎలాగున్నట్లు మనం చదువుతున్న లూకా సువార్త 15లో కనబడుతున్న ఉపమానంలో ఉన్న తండ్రి ఎలాగున్నాడు? ఆస్తిమంతుడుగా ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చేయలేదు. బైబిల్ ఉంది, నీతిమంతులంట తన పిల్లల కొరకు ఏం చేస్తారంట? స్వాస్యాన్ని ఏం చేస్తారు? ఉంచుతారంట. దేవునికి స్తోత్రాలు. దేవుడు తన పిల్లల ఆస్తికర్తలుగా ఏం చేస్తాడు అంటే, తండ్రులు ఆస్తిమంతులుగా ఉండడం సాధ్యమే. ఇక్కడున్న తండ్రి అలాగే ఉన్నాడు. తండ్రి అనేవాళ్ళు ఎలాగుండాలి తెలుసా? ప్రొవైడ్ చేసేవారుగా ఉండాలి, ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. తండ్రి స్థానంలో ఉన్నావంటే నీ కుటుంబానికి కావలసిందంతా నువ్వు సమకూర్చే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు రివర్స్ అయిపోయింది. తండ్రి ఏం పని చేయడు, భార్య పని చేసుకొచ్చి ఆయనకి అన్నం పెట్టే స్థానంలోకి వచ్చేసింది. అది రైటా? ఆ కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేదు. తండ్రి స్థానంలో తండ్రి ఉండాలి. ఇక్కడ తండ్రి ఎలాగున్నాడో తెలుసా? ఆస్తిమంతుడిగా ఉన్నాడు. ఇది చూసినాడు, ప్రభువా ఈ తండ్రి నువ్వు ఆస్తిమంతుడిగా చేసావంటే నన్ను కూడా నువ్వు చేయి. నరుని కష్టం వల్ల ఐశ్వర్యము వృద్ధి కలుగదు, యెహోవా అనుగ్రహమే ఐశ్వర్యం.
దేవుడు ఇస్సాకును దీవించాడు, అంతకంతకు అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. అబ్రహామును దీవించింది. ఎలియాజరు చెప్తాడు, నా యజమానుణ్ణి నా దేవుడు బహుగా దీవించాడు. మంది పనివాళ్ళు బంగారం వెండితో దేవుడు దీవించాడు. ఇక్కడ దీవెని అనుభవించుకోకుండా నేను పరలోక ఎల్లవు నువ్వు, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ మాట అన్నాడా లేదా? 25 మత్తయి 25 ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన దాంట్లో మీరేం చేయండి, వెళ్ళండి. ఇక్కడున్న నీ జీవితం ద్వారా ఎవరికి మహిమ రావాలి? నేను ఒక విషయం చెప్తున్నా, నీ జీవితంలోంచి చూచే వాళ్ళకి ఏం చెప్పాలో తెలుసా? ఏమండి, మేము ఆరాధించి ఒకప్పుడు మాకు తిండి లేదు, ఒకప్పుడు మేము అన్నిటికీ వెతుక్కునేవాళ్ళం, ఒకప్పుడు ఏది కావాలన్న అలా చూడటమే కానీ దాన్ని కొనే దమ్ము ధైర్యం మాకు లేదు. కానీ ఈరోజు ప్రభు మాలోకి వచ్చిన తరువాత మా స్థితి ఎలాగుందో తెలుసా? ఏది కావాలంటే అది చేసే స్థితిలో ఉన్నాం, ఏది కావాలంటే అది పొందుకునే స్థితిలో ఉన్నాం. మా దేవుడు మమ్మల్ని అలా దీవించాడని చెప్పి అనేకులు, బంధువులకి, చుట్టాలకి, అందరికి కూడా వాళ్ళకేంటి తక్కువ అండి, వాళ్ళ ప్రభు వాళ్ళని ఆశీర్వదించాడని చెప్పే స్థితిలో మనం ఉండాలి. అలా ఉండాలి అంటే ముసుగు పెట్టి పడుకుంటారా? హల్లెలూయా. అందుకే యవనస్తులకు చెప్తున్నాను, అరే ఇప్పుడు కూర్చుని పప్పు బెల్లాలాగా టైం తినేస్తావు, ఆ సెల్ ఫోన్ వేసుకుని ఆర్డరింగ్ ఈడరింగ్ ఆలయ చూసుకుంటూ. ఇంకోటి తెలుసా, మీరు చూసే ప్రతిదీ ఆ చేసినోడికి డబ్బులు వస్తాయి. ఇప్పుడు నువ్వు చూసే ప్రతి వ్యూకి వాడికి ఏం పడుతుంది? ఆడికి డబ్బులు. నీకు నువ్వు బాగుపట్లా, ఎదుటోళ్ళని బాగు చేయడమే నీ జీవితం. నువ్వు మరో మదర్ తెరీసావి. ఆమెమో వాంతులు కడిగింది, ఈడేమో వాడి జీవితాల్లో ఆనందాన్ని పంచుతున్నాడు. ఈడు కుసించిపోయి కళ్ళు బాగొట్టుకుని రేపు పోతత్తాలు వేసుకుని మైగ్రీన్స్ వచ్చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఆడికి డబ్బులు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఎవరి పిల్లలు చేసేది అదే. సైకలాజికల్ కాన్సన్ట్రేషన్ కోల్పోతున్నారంట. పట్టాన ఒకటి చూడరు, ఏళ్ళు ఇలాగే 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 ఇలాగే, ఏదన్నా చూస్తే ఏమీ లేదు. ముసలోళ్ళు ఎగిరే, పడిచోళ్ళు ఎగిరే, ఎగరలేదు, పళ్ళు ఊడిపోయింది కూడా ఎగిరే. అక్కడ ఎగురుతూ ఏంటాళ్ళు పద్దాకి ఎగురు వెనక్కి తిరిగి ఎగురుతున్నారు. నాకు అర్థం కాదు. పద్దాకి వెనక్కి తిరిగి ఏమొచ్చింది వెనక్కి, నాకు అర్థం. పని టైంలో, పని దొరికే టైంలో కష్టపడాలి, సంపాదించాలి. దేవుని సన్నిధిలో హ్యాపీగా నువ్వు దేవుని పెట్టవని అనేకుల ముందు కనపడాలి. అంతేగాని అందరిది బైబిల్ నువ్వు తలగానే ఉంటావు, కానీ నువ్వు బయటికి వెళ్ళినా దీవినే, లోనకు వచ్చినా దీవినే. నీ పిండి పిసికే తొట్టి అన్నీ కూడా దీవినే. నువ్వు దీవెనలో మునిగి తేలిపోవాలి. ఎందుకంటే మనం ప్రకటించే యేసయ్య, నువ్వు ఆరాధించే యేసయ్య నిన్ను అలా చేయగలడు. హీ కెన్ డూ. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయన అంట చూడండి, వాడు చిన్నవాడంట, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు, నా భాగం ఇమ్మని అతని తండ్రిని అడుగుగా అతడు వాడు తన ఆస్తికి పంచిపెట్టాడు. చూడండి, లేకపోతే ఏం పంచి పెడతాడు? ఈ తండ్రి ఎలాగున్నాడు తెలుసా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ తండ్రి ఎలాగున్నాడంటే ఏ ఫాదర్ హూ ప్రొవైడ్స్ అన్నమాట. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబానికి కావలసినవి ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలు స్కూల్ కంటే ఎత్తుక్కోవటం ఏంటి, నేను వద్దన్నప్పుడు ఒక్క పిల్లోడు చాడన్నాను, ముగ్గురిని కనిపెట్టి ఇప్పుడు చూడు ముగ్గురికి బ్యాగులు కొనాలి, డ్రెస్సులు కొనాలి, నాకు పిచ్చెక్కిపోదు. అలా అనకూడదు. తండ్రివి నువ్వు ఖచ్చితంగా నీ బాధ్యత, వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు కొనాలి, బ్యాగులు కొనాలి, వాళ్ళు అడిగిన నువ్వు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్. తండ్రి ఎలాగుండాలి? అందులో రక్షణ పొందిన తండ్రి, ప్రభు చేత నడిపించబడుతున్న తండ్రి, ప్రభు బిడ్డైన తండ్రి ఎలాగుండాలో తెలుసా? గిన్నె నిండి పొర్లి పారుతున్న స్థితిలో ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ తండ్రి ఎలాగున్నాడో తెలుసా? ఒకవేళ కొడుకు తప్పు చేస్తున్నాడు, ఆస్తి అడిగాడు, అయినప్పటికీ కూడా ఈ తండ్రి హృదయం ఎలాగుందో తెలుసా? పంచిపెట్టే హృదయం కింద ఇచ్చే హృదయంగా ఉంది. నిజంగానే ఆస్తిని ఏం చేశాడు తెలుసా? ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంతేకాదు, ఆస్తి ఒకటే కాదు, ప్రేమను పంచిపెట్టే వాళ్ళు ఉండాలి, తెలివిని పంచిపెట్టే వారికి ఉండాలి. ఇంకా చూస్తే ఆత్మీయంగా ఆ తండ్రిని నడిపించేవాళ్ళు. అందుకే యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు ఏం చేస్తారు? మీరు సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారిని ఏం చేస్తాను? యెహోవాను. ఒకవేళ ఆ తండ్రి ఆ మాట అంటే ఆ కుటుంబం దేవుని సన్నిధిలో ఎలా ఎదుగుద్ది అంటారు? చాలా సంఘాలు స్త్రీలు ఎక్కువ, కానీ పురుషులు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. ఆదివారం ఎగ్గొట్టి ఎక్కడో తిరుగుతూ ఉంటారు. ఇంట్లో దుప్పడ ముసుగు పెట్టి పడుకుంటూ ఉంటారు.
కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం ఏం చేశాడు? దుర్వ్యాపారంలో పాడు చేశాడు. గుర్తుపెట్టుకోండి, తండ్రి నుంచి ఎప్పుడు దూరం అయిపోయి వాడు బ్రతుకేమైపోయింది? పాడైందా బాగైందా? తండ్రి నుంచి దూరం అయినప్పుడు బాగున్నాడా పాడైపోయాడా? పాడైపోయాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు వాడికి ఆస్తి వచ్చిందా లేదా? కానీ ఆస్తి నిలబడిందా? గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు ఎప్పుడైనా మనకు దీవెనకరం, తల్లిదండ్రులు ఉండడం మనకు ఆశీర్వాదకరం, తండ్రి మనతో ఉండడం ఎంతో మంచిది. నువ్వు ఏ బట్టలు అడిగితే ఆ బట్టలు ఇచ్చారా? నువ్వు ఏది అడిగితే అది కొనిచ్చారా? ఎన్ని చేశారు? అటువంటి తండ్రిని నువ్వు లెక్క లేకుండా చేస్తే ఆ తండ్రికి ఎంత బాధ కలుగుద్ది చెప్పండి. వృద్ధాప్యం వచ్చింది, వయసు మీద పడింది, మైండ్ పనిచేయట్లా, అంత మాత్రాన వాళ్ళని హేళన చేసి ఇష్టం చేస్తామా? చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళని చక్కగా మనం చూసుకోవాలి. దానివల్ల మనకు దీవెనకరం. ఒకరోజు ఒక తండ్రిని కొడుకు అడిగాడు, నాన్న 95 ఏళ్ళు నువ్వు బ్రతికావు, ఇంకా ఆరోగ్యంగా ఉన్నావు, కారణం ఏంటంటే ఆయన చెప్పింది ఏంటో తెలుసా? అయ్యా, మీ అమ్మ మీ నాన్న మీ తాతగారు వాళ్ళు వాళ్ళకి అనారోగ్యంగా ఉంటే వాళ్ళని నేను ఎంతో పట్టించుకుని, ఒక ఆడపిల్ల లేరు, నేనే ఒక ఆడపిల్లలాగా వాళ్ళకి ఎంతో సహాయం. బైబిల్లో నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు భూమి మీద నువ్వేమవుతావంట? దీర్ఘాయుష్మంతుడు. అందుకే నాకు లాంగ్ లైఫ్ వచ్చింది, ఇప్పటికీ నేను బ్రతికే ఉన్నాను. తల్లిదండ్రులు సన్మానించకపోతే నీ దీపం కారు చీకట్లో ఆరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, తండ్రులను సన్మానించాలి. వాళ్ళు ఎలాంటి వారైనప్పటికి కూడా చెప్పాలి, కొంత వాళ్ళకి నేర్పే, నాన్న అది రైట్ కాదు నాన్న నువ్వు చెప్పేది అని చెప్పాలి. ఒక తాగుబోతైనా మీ మంచిగా వాళ్ళని, అంతేగాని ఇష్టం చేదరించడం. కొంతమంది కొడతారు, కొంతమంది పిల్లలు కొడతా ఉంటారు. కొట్టకూడదు, చాలా తప్పు. అలా కొట్టేవన్నీ దీపం ఆరిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆజ్ఞల్లో నరహత్య కన్నా ముందు ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ తల్లిని తండ్రిని సన్మానించు. మొదట మీరు చూసుకోండి, 10 ఆజ్ఞలో మొదటిది తల్లిదండ్రులు, తర్వాత నరహత్య, దొంగతనం అయి ఉంటాయి లిస్టులో. అర్థమైంది? అంతకన్నా పాపం. కాబట్టి తండ్రిని మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు అంటాడు, నా కొవ్వొద్దయ్యా, మీ దహన బల్లొద్దు, మీరు మాట వింటే చాలు. వాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళ కడుపులోంచి వచ్చిన వాడివి నువ్వు వాళ్ళ కథలు నేర్పుతూ ఉంటావు. కొంతమంది పిల్లలు అమ్మ నాన్న నడిపిస్తుంటారు, వినొద్దు, వాళ్ళకి తెలియదు, వాళ్ళ మాట విన్నావు నిన్ను ముంచేస్తారు. వాళ్ళు జీపీఎస్ లాంటి వాళ్ళు. మొన్న ఎవడికో జీపీఎస్ చూపించి కాలువలోకి పట్టుకెళ్ళిపోయిందని పురిగిపోయారు. మొన్న కారు బ్రిడ్జి చూపించింది, గో అని చెప్తుంది జీపీఎస్లో. అంటే కారులో ఉంటుంది అనమాట, ప్రయాణం దారి చూపించింది. ఆ దారి నమ్ముకుని వెళ్తే అక్కడ బ్రిడ్జ్ అవలా, కింద పడిపోయారు మొత్తం. కాబట్టి వాళ్ళకి తెలియదు, వాళ్ళు నో జీపీఎస్, వాళ్ళ జీపీఎస్ వేరేగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ మాట వినకూడదు బాబు. యవనస్తుల మాట, బైబిల్లో యవనస్తుల మాటని చాలామంది పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. యవనస్తుల మాట వినకూడదు. ప్రభు నీకు చెప్తాడు, నువ్వు పెద్దదానివి, నీకు తెలుసు, చాలా చూసావు, ఆలోచించు. ఒకవేళ మీకు తెలిపి నా దగ్గర రండి, మన అందరం కలిసి ఆలోచించే చెయ్యాలి. అంతేగాని మా ఓడి చెప్పిందే నేను చేస్తాను అన్నావా, అయిపోయినట్టు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తే తండ్రి నుంచి దూరమైన ఆస్తి అంతా ఏం చేశాడంట? దుర్వ్యాపారం. ఫ్రెండ్స్ ఎవరు బాగు చేయరు నిన్ను, దేవుడే నిన్ను బాగు చేసేవాడు, దేవుడే నిన్ను పైకి తీసుకొచ్చేవాడు. తర్వాత చూడండి ఏముందో, అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా. తండ్రి నుంచి వేరైపోయినా అక్కడ బతికేంటి, కరువు వచ్చేసింది. కరువు అయ్యా, ఇంట్లో ఉన్నాడు, ఫుల్గా తిన్నావు. ఎప్పుడైతే తల్లిదండ్రులు వదిలిపెట్టి రోడ్ల మీదకి పోయావు అనుకో, కరువు వచ్చిందంట. కరువు ఎవరికి? తండ్రిని వదిలిపెట్టినోడికి. తర్వాత చూడండి, ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి, పందులు మేపటానికి వెళ్ళాడంట. పందులు చూసారా? తండ్రిని వదిలిపెట్టిన తర్వాత వాడు బ్రతుకేమైపోయింది? తండ్రి ఏమో ఆస్తిమంతుడు, ఎంత మంచోడో, నీకు అన్ని ప్రొవైడ్ చేసిన తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల ఆఖరికి పందులు మేపే పొట్టు కూడా అడిగి దొరకల. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత చూడండి, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. పొట్టు కూడా దొరకల, పందులు పొట్టు కూడా దొరకల. అయితే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నిజమే పాపం చేశాడు. ఆ రోజుల్లో ఆ వంశంలో తండ్రి దగ్గరికి వెళ్ళి ఆస్తి ఇవ్వమని అడగకూడదు, కానీ అడిగేశాడు. నిజమే, నేను పరలోకానికి వ్యతిరేకంగా ఏం చేశాను? పాపం చేశాడని బుద్ధి వచ్చింది.
బుద్ధి వచ్చి, అయ్యా పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుట యోగ్యుడును కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనిమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి, రెండో పాయింట్ ఇవేనండి. మొదటగా తండ్రి ప్రొవైడ్ చేసేవాడు, రెండోది ఏంటో తెలుసా, తండ్రి మన కొరకు ఎదురు చూచేవాడు. పిల్లలు ఇంటికి రాకపోతే తండ్రి ఏం చేస్తుంటాడు, ఏంటి ఇంకా రా. తండ్రి హృదయం ఎలా ఉంటుంది తెలుసా, మీ కొరకు పిల్లలు వినండి, నీకు ప్రొవైడ్ చేయాలనే హృదయంగా ఉండాలి. రెండోది ఏంటి తెలుసా, ఎదురు చూచే హృదయం. బైబిల్లో తెలుసా, యెహోవా కొరకు ఎదురు చూచు వారు ఏమవుతారంట, నూతన బలం పొంది పక్షిరాజు వలె. వీళ్ళేమో ఇక్కడ లోక తండ్రులేమో వారి పిల్లల కొరకు ఎదురు చూస్తే, పరలోకపు తండ్రి మన కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా, ఎదురు చూసి ఒక దినాన్ని మధ్యాకాశానికి వచ్చి మనల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి హృదయం అది. దేనికి స్తోత్రాలు చెప్పండి. ఇక్కడ వాడు వెళ్ళిపోయాడు, ఇల్లు నుంచి తండ్రి అనుకుంటున్నాడు, అయ్యో ఎక్కడున్నాడు పిల్లోడు, ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు, సరిగ్గా ఉన్నాడా లేదా, వ్యాపారం చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడని రోజు బిల్డింగ్ ఎక్కి చూస్తూ ఉన్నాడు. అటు వస్తాడు, ఇటే వెళ్ళాడు, ఇటే వస్తాడు, ఇటే వెళ్ళాడు, ఏమో ఇట్లా చూస్తున్నాడు. చూస్తే ఒక రోజు ఏమైందో తెలుసా, ఒక మనిషి లాంటి ఒక ఆకారం కనపడింది. అలా వస్తూ ఉన్నాడు. చూడగానే అమ్మ వాడు నడక, వాడి పోలికంతా కూడా నా కొడుకులాగే ఉందని గబగబా వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా, మూడోది వెంటనే ఆయన కౌగిలించేసుకున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అక్కడ చూడండి, ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద చూడండి, వాడు నడుస్తూ ఉన్నాడు కానీ తండ్రి ఏం చేశాడు, పరుగెత్తి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి హృదయం అలా ఉండాలి. తండ్రి హృదయం, మన పరలోకపు తండ్రి హృదయం అది. కక్ష తీర్చుకోవడం, పగబట్టడం కాదు, కనికర పట్టాడంట. ఆస్తంతా వేసాడు. ఒకవేళ పిల్లలు నీ మాట వింటలేదా, పర్లేదు, కనికరపడు, నేర్చుకుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు. అంతేగాని పగబెట్టి ఈయన్ని చంపేయాలరా, వీడికి ఆస్తి ఇవ్వకూడదురా, ఈయన ఇంట్లోంచి తోసేయాలరా, వీడు ఎలా బాగుపడతాడో చూస్తాను, వాడిని పగ తీర్చుకునే పని ఉండకూడదు. తండ్రి హృదయం ఎలా కూడా, తెలియదులే వాడికి, సరే చెప్దాంలే, నేర్పిద్దాంలే, అరే నువ్వు తప్పురా, నువ్వు చేయకూడదురా అని అలా కనికర హృదయంగా. అక్కడ చూడండి తండ్రి ఎలాగున్నాడు, ఎదురు చూచాడు, కనికర పడ్డాడు, అంతటితో ఆగిపోలా. ఆ కనికరం ఏం చేసిందో తెలుసా, పరిగెత్తించింది. వాడి మెడ మీద పడి ఏం చేశాడు, ఎన్ని రోజులైందో స్నానం చేసి. ఆ పందుల దగ్గర ఉన్నాడు. కొంతమంది స్నానం అంటే ఇష్టం ఉండదు, కొంతమంది వాసన కొడతా ఉండదు. ఎన్ని రోజులు అయిపోతుంది స్నానం చేసి, గబ్బుకుంటారు. అయినా కానీ వాడు గడ్డం పెరిగిపోయిందో, ఎలాగున్నాడో, చెత్తగా ఉన్నాడు, నడుచుకుంటా వస్తున్నాడు. కానీ తండ్రి ఎన్ని ఆలోచించాడా, వెళ్ళిపోయి పడిపోయి ఏం చేశాడు తెలుసా, నేను అంటాను, ఈ లోక తండ్రి ఎలా చేస్తే మన పరలోకపు తండ్రి మన పట్ల ఇంకెన్ని చేస్తాడు చెప్పండి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఎంతమంది అయితే ఆయన నామాన్ని అంగీకరించాడు వాళ్ళందరూ దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇచ్చాడు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించే దేవుడు, కాపాడే దేవుడు. కాబట్టి ఆ తండ్రి, ఈ లోక తండ్రి ప్రొవైడ్ చేస్తే పరలోకపు తండ్రి ప్రొవైడ్ చేస్తాడు. ఈ లోకపు తండ్రి వెయిట్ చేస్తే ఆయన కూడా మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం పైకి రావటం కొరకు, మనం అన్నిట్లో తలగా పైగా ఉండటం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆ తండ్రే వెళ్ళి కనికరపడి ముద్దు పెట్టుకున్నాడంటే ఆయన కూడా మన మీద కనికరం చూపించి ముద్దు పెట్టుకోవాలని ఎంతో ఇష్టపడుతున్నాడు. కాబట్టి తండ్రులైన మనం ఎలాగ ఉండాలో తెలుసా, కుటుంబానికి ప్రొవైడ్ చేసేవారుగా ఉండాలి. రెండోదికి ఏం చేయాలో తెలుసా, ప్రతి దానికి ఎదురు చూడాలి. అంతేగాని అప్పటికప్పుడు అన్నీ చేశాడు. కొంతమందికి ఉండదు, అప్పటికప్పుడు వెళ్ళిపోయి అప్పులు చేసేసి అన్నీ చేస్తుంటారు. కాదు, కొన్నిసార్లు ఎదురు చూస్తూ ఉండాలి. పిల్లలు ప్రయోజకులయ్యే వరకు ఎదురు చూడాలి. అంతేగాని ఈడేంట్రా 10th అయింది ఏం సంపాదించాలి, కొంతమంది కూలి పనులకైనా పంపిస్తారు. కాదు, వెయిట్ చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడకూడదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రోత్సహించే తండ్రిగా ఉండాలి. అంతేగాని వాళ్ళని డిమారలైజ్ చేసి వెళ్ళరా నీ బతికేంట్రా. కొంతమంది బాడీ షేమింగ్ కూడా చేస్తారు తెలుసా. వాడు నల్లగొన్నాడు, ఇంకొక నల్లోడా అని పిలుస్తున్నారు. వీడి కాకండి, వీడు నల్లోడండి. ఆడి కడుపులో పుట్టిన పిల్లోడు, నీ కొడుకుని, నీ పిల్లని, వాళ్ళు ఎవరు, నీ పిల్లలు, వాళ్ళు నీకు దేవుడిచ్చిన బహుమానాలు. తండ్రులు ఎలా చేస్తారు, అలా చేయకూడదు. ఈరోజు అలా చేస్తున్నారు. దెయ్యం పట్టేసి వాళ్ళ దేవుడు, ప్రభువా నువ్వు చేయగలవు నాన్న, నువ్వు సాధించగలవు అని చెప్పి వాళ్ళ కొరకు. ఈ తండ్రి అయితే కనికరపడి ఎంత మురిగ్గానో ముద్దు పెట్టుకుని ఎంబ్రేస్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చివరి పాయింట్ ఏంటో తెలుసా, అప్పుడు ఆ కుమారుడు చదవండి, అతనితో
తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, నేను నీకు పిల్లోని కాదంటే తండ్రి ఏం మాట్లాడకుండా పనివాళ్ళు పిలిచారే అడిగి బట్టలు తీసుకురండి. ఆ తర్వాత ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి బెస్ట్ లెనిన్ క్లోత్ తెప్పించాడు. వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. చూసారా ఏమైందో తెలుసా? తండ్రి ఎలా తెలుసా? వాడి గురించి సెలబ్రేట్ చేసుకున్నాడు. దేవుని యొక్క బిడలు, దేవుని తండ్రి లేకపోతే ప్రభు రక్షణ పొందిన తండ్రి ఎలాగుండాలో తెలుసా? వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బట్టి మనం ఏం చేయాలి? వాడి మార్పును బట్టి, వాడిలో వచ్చిన పరివర్తన బట్టి మనం సెలబ్రేట్ చేసేవాళ్ళుగా ఉండాలి. అంటే సంతోషించేవాళ్ళుగా, ఆనందించేవాళ్ళుగా. ఆ తండ్రి ఇక్కడ చూస్తే వాడిని ఎన్నైనా తిట్టడానికి అవకాశం ఉందా లేదా? నువ్వు నా మాట వినలా, తీసుకెళ్ళి ఆస్తి అంతా నాశనం చేసి ఇంటికి వచ్చావు, ఏంటి నీ మొహం చూసేది, ఇంటికి రామాక పోరా అనొచ్చా? అనలా, ఒక్క మాట కూడా మాట్లాడలా. చూసారా? ఎఫ్ అంటే ఫర్గివ్నెస్ కదా. ఆ ఫర్గివ్నెస్ ఆయనలో కనపడింది. ఎంత చక్కగా క్షమించి వచ్చి బట్టలు మళ్ళీ పోగొట్టుకున్నదంతా తిరిగి, అసలు ఆయనైతే పనోడు కింద వచ్చాడు. నువ్వు పనోడు కాదు, ఎప్పటికైనా నువ్వు నా కుమారుడివే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. నీ పనుల వల్ల నీకు అలా అనిపిస్తుందేమో, కానీ నా దృష్టిలో నువ్వెవరో తెలుసా? నా కుమారుడివే, నీకున్న స్థానం నీదే అని చెప్పి అందరిని కలిసి, చుట్టాలందరూ కలిసి సంతోషించారు. కాబట్టి ప్రియమైన ఆ చివరి చెప్తాడు, పోగొట్టుకున్నది మళ్ళీ ఏమైందో తెలుసా? ఆ చివరి వచ్చిన చూడండి, చివరిది. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. చనిపోయి ఏమేడు తెలుసా? బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి తండ్రులైన వారు ఉండాలండి తెలుసా? కుటుంబానికి ప్రొవైడ్ చేసేవారుగా ఉండాలి. రెండోది, ఆ కుటుంబంలో ప్రతిదానికి ఎదురు చూపు ఉండాలి. రాత్రికే నువ్వు రాజులు అవ్వవు, ఎదురు చూచే గుణం ఉండాలి. మూడోది ఏంటో తెలుసా? అందరినీ కనికరము, కౌగలించుకుని ఎప్రిషియేషన్ చేసి అలాంటి స్థితిలో మనం ఉండాలి. నాలుగోది ఏంటో తెలుసా? ఉన్న పరిస్థితిని బట్టి చిన్న స్థితిలో ఉన్నావా, హ్యాపీగానే ఉండు. ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ హ్యాపీనెస్ పోగొట్టుకోవద్దు. ఎప్పుడు దిగులు, చింత, ఏడుపు అట్లా ఉండకూడదు. సంతోషంగా, హ్యాపీగా కుటుంబం ఎలా ఉండాలి తెలుసా? పోగొట్టుకునే దేవుడు మాకు ప్రభు ఉన్నాడు, మాకు ప్రభు మాతో ఉన్నాడు అని ఆ విధంగా దేవుని సందులో సాగాలని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. కొంతమందికి పాస్టర్ గారు మరి తండ్రులు ఉన్నవారికి చెప్పారు, మాకు తండ్రి ఉన్నా కానీ లేనట్టుగానే ఉంది మా బ్రతుకు, నిజంగానే మాకు తండ్రి లేడు. మరి మా పరిస్థితి ఏంటంటే, ఈ లోక తండ్రి కన్నా బెస్ట్ తండ్రి మీకున్నాడు. ఈ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన పేరే సైన్యములకు అధిపతి యెహోవా. ఆయనే మీకు తండ్రి, మంచి కాపరి మీతో ఉన్నాడు. ఆ ప్రభువును పట్టుకుంటే ఈ తండ్రి లోక తండ్రి చేసిన దానికన్నా ఎక్కువ మీకు సహాయం చేయగలడు. మీ జీవితాలు అనేకుల ముందు ఉంచగలడని తెలియపరుస్తూ, ఈ లోక తండ్రి కన్నా ప్రభువును పట్టుకోవడానికి ప్రయత్నించండి. ప్రభు పాదాల దగ్గర కూర్చోండి, ప్రభువునే పట్టుకోండి. నువ్వే నా తండ్రి, డాడీ నువ్వే నాకు చెయ్యాలి, నాకు మా డాడీ కాదు, నువ్వే నా డాడీ, నువ్వే నాకు ఉద్యోగం ఇవ్వాలి, నువ్వే నాకు వివాహం చేయాలి, నువ్వే మాకు సహాయం చేయాలి, నువ్వే మా కుటుంబాన్ని కాపాడాలని ఆ యొక్క రియల్ డాడీని మనం పట్టుకోగలిగితే, ఈ డాడీలు కూడా ఆ డాడీనే పట్టుకోవాలి, వాళ్ళకి ఉన్న పిల్లలు కూడా ఆ డాడీనే పట్టుకోవాలి, లోకమంతా కూడా ఆ పరలోకపు తండ్రిని పట్టుకుంటే ఆ తండ్రి గొప్ప దేవుడు, గొప్ప తండ్రిగా ఉండి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.